హాయ్ హలో నమస్తే. వంకాయ టమాటా ఎండు రొయ్యలు కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. ఆ ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. ముందుగా ఎండు రొయ్యల్ని తలా తోక తీసేసుకొని గోరువెచ్చని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీనిలోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకొని అవి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయను కూడా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. అవి పిండుకొని కడాయిలో వేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత హాఫ్ కేజీ వంకాయ ముక్కలకి హాఫ్ కేజీ టమాటాలని కట్ చేసుకొని అయితే వేసుకున్నాను నేను. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత దీనిలోకి పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత 2 స్పూన్ల ఉప్పు 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఉప్పు కారం ముక్కలకు పట్టేంత వరకు మగ్గనివ్వండి. ఉప్పు కారం వేసిన తర్వాత వెంటనే మూత పెడితే కారం వాసన వచ్చిద్దండి. అందుకని ముందే మూత పెట్టద్దు. కారం వేసిన తర్వాత కొంచెం సేపు మూత తీసి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని దీనిలోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ ఎండు రొయ్యలకి ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టుకొని ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే మన వంకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.